ఫ్రెండ్స్, ఈ వీడియోలో బై పార్ట్స్ మీద మరొక ప్రాబ్లంని ప్రయత్నిద్దాం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ అనేది ఆల్జిబ్రాయిక్లో కనపడుతుంది, సో ఏ. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనేది అంటే సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇవన్నీ ట్రిగ్నామెట్రీకి సంబంధించినవి కదా, సో టీ అని రాశాను. ఇప్పుడు ఏది మొదటి ఫంక్షన్ అనుకోవాలి అంటే ఐలేట్ అని ఇక్కడ రాసుకున్నాను. సో ఏ టీ, ఏది ముందుంది? ఏ ముందుంది, తర్వాత టీ కనపడుతుంది. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ముందు కనపడేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆటోమేటిక్గా రెండోది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో జీ ఆఫ్ ఎక్స్. ఇలా మొదటి ఫంక్షను రెండో ఫంక్షను ఏంటో గుర్తుపట్టాను. ఇలా గుర్తుపట్టకుండా వేరే వేరే విధాలుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏది పడితే తీసుకుంటే ఇంటిగ్రేషను అలా ప్రాబ్లం చేస్తూ ఉన్నప్పుడల్లా అలా వస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ అంతం అనేది ఉండదు దానికి. అందుకోసం జాగ్రత్తగా ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ని గుర్తుపట్టాలి. సో బై పార్ట్స్ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములాలో ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ బదులు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేశాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వస్తే ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంటే టాన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంటే ఆల్రెడీ ఇక్కడ రాశారుగా, ఎంతని? టాన్ ఎక్స్ అని, అదే రాశాను, టాన్ ఎక్స్ డిఎక్స్. సో ఈ 1 బయట తీసుకొచ్చేసాం. టాన్ అంటే సైన్ బై కాస్, సైన్ బై కాస్. లేదు ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ నాకు డైరెక్ట్గా తెలుసు అని అనుకుంటే రాసేయచ్చు, ఎక్స్ టాన్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గనక గుర్తున్నట్లయితే లాగ్ మైనస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ మైనస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ బదులు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. సో ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ అయిపోయింది, ప్లస్ సి. లేదు ఫార్ములా ఇది గుర్తులేదు అని అనుకుంటే ఇలా చేయొచ్చు. టాన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. డినోమినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. మరి కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? సైన్ ఎక్స్. కానీ అంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, కానీ ఎంత ఉంది? సైన్ ఎక్సే ఉంది, మైనస్ తగ్గింది. అందుకోసం ఈ మైనస్ లోపలికి తీసుకొచ్చాను. మరి ఈ మైనస్ లోపలికి తీసుకొస్తే ఇంకా మిగిలే గుర్తు ఏంటి అక్కడ? ప్లస్. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, రైట్. ఇప్పుడు సరిపోయింది చూడండి. కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, కాబట్టి ఏ ఫార్ములా లాగా కనపడుతుంది? ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా కనబడుతుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు? లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్, డినామినేటర్ కదా, లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ప్రాబ్లం అయిపోయింది. ఇటువంటిదే మరొక బై పార్ట్స్ ప్రాబ్లం చేస్తున్నాం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ log x by x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. మరి బై పార్ట్స్ ఫార్ములా ఉండాలి అంటే బై ఉండకూడదు, ఇంటూ ఉండాలి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది. ఇంటూ ఉండాలి, మరి ఇక్కడ ఏంటి? బై ఉంది, రైట్. ఇంటూలోకి మార్చేద్దాం. ఎలా? లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చుగా. లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పైకి తీసుకొచ్చేసేయండి. ఎక్స్ పవర్ -2 ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. మరి ఎక్స్కి పవర్ లాగా ఉండేవన్నీ ఆల్జిబ్రాయిక్ అని అన్నారు కదా, సో ఏ.
లాగ్ ఎక్స్ లాంటివి వాటిని లాగర్థమిక్ అంటారు కదా. సో ఎల్. ఐలేట్, ILATE, ఈ 2 అక్షరాల్లో ఫస్ట్ ఏ ఉందా ఎల్ ఉందా? ఈ పదంలో ముందు ఎల్ ఉంది కాబట్టి ఇది f ఆఫ్ x అవుతుంది. మరి ఇది g ఆఫ్ x అవుతుంది. అంటే ఈ పదంలో ఏ అక్షరం అయితే ముందు ఉంటుందో దాన్ని f ఆఫ్ x అని, రెండవ దాన్ని g ఆఫ్ x అని అంటారు. కాబట్టి ఫార్ములాలో వాటిని రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను. సో f ఆఫ్ x కనపడిన చోట log x, g ఆఫ్ x కనపడిన చోట x పవర్ -2 పెట్టేశాను ఈ ఫార్ములాలో. అలా పెడితే వచ్చిన స్టెప్ ఇది. ఇప్పుడు log x ఇంటూ x పవర్ n ఇంటిగ్రేషన్. x పవర్ n అంటే x పవర్ n+1/n+1 ఫార్ములా. అంటే -2 + 1 అంటే -1/-1. ఈ మైనస్ అదే మైనస్, ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1/x. దీని ఇంటిగ్రేషనే ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చిన ఇదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఈ మైనస్ పైన పెట్టుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఈ 1/x కూడా పైకి తీసుకొస్తే x పవర్ -1, బేసిస్ సేమ్ కదా, పవర్స్ యాడ్ చేస్తే -1 -2 అయింది. ఇక్కడ ఈ కిందన మైనస్ పైన పెట్టుకుంటే -log x, x పవర్ -1 కింద తీసుకొస్తే 1/x కదా. సో ఇంటూ 1/x అంటే -log x/x ప్లస్ ఇంటిగ్రల్ x పవర్ -2 dx. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. x పవర్ n ఫార్ములా లాగా ఉంది కదా. సో x పవర్ n, x పవర్ n+1/n+1, x పవర్ n+1/n+1 ఫార్ములా వాడాం. ఈ మైనస్ పైన పెట్టుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x పవర్ -1 కింద దింపితే 1/x. ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యాడ్ చేశాను +c. సో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి మరొక ప్రాబ్లంని ప్రయత్నిద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్. ప్రశ్న కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకు అంటే బై పార్ట్స్ వాడాలి అంటే 2 ఫంక్షన్స్ ఉండాలి. మరి ఒకటేగా కనపడుతుంది. అందుకని రెండో ఫంక్షన్ లేదు కాబట్టి దాన్ని 1 అన్నా. సో 1 అని రాసుకున్నాను. 1 అని రాసుకున్నా, రెండో ఫంక్షన్ లేదు కాబట్టి. అంటే ఎప్పుడైనా కూడా రెండవ ఫంక్షన్ లేదు అన్నప్పుడు దాని బదులు ఎంత పెట్టుకోవాలి? 1 పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు 1 అంటే ఆల్జిబ్రాయిక్ ఏ, ఇదంటే ఎల్. ఎల్ ముందు వచ్చేసింది, ILATE. సో ఎల్ ముందు వచ్చేసింది కదా. సో ఇది f ఆఫ్ x. మరి ఆటోమేటిక్గా రెండోది g ఆఫ్ x. బై పార్ట్స్ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములాలో f ఆఫ్ x అంటే ఏం రాయాలి మరి? log x హోల్ స్క్వేర్ రాయాలి. g ఆఫ్ x అంటే ఏం రాయాలి? 1 రాయాలి. రాసి ఫార్ములాలో రీప్లేస్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో వీటి యొక్క ఇంటిగ్రేషన్స్ వాడుతున్నాను. log x హోల్ స్క్వేర్ ఇంటూ 1కి ఇంటిగ్రేషన్ x మైనస్ దీనికి డెరివేటివ్. చూడటానికి x² లాగా ఉంది, నేను రౌండ్ చేశాను. అంటే దీన్ని x లాగా చూస్తున్నాను. x²కి డెరివేటివ్ 2x. దేన్నైతే x లాగా చూసామో దాన్ని డెరివేటివ్తో ఇంటూ చేయాలి. సో ఇంటూ d/dx ఆఫ్ log x. ఇంటిగ్రల్ 1 ఉందిగా, ఇంటిగ్రల్ 1 ఇక్కడ అదే ఉంది. సో ఇంటిగ్రల్ 1 అంటే ఏం రాసాం? x రాసాం కాబట్టి ఇక్కడ కూడా x రాశాను. నెక్స్ట్ ఇంటిగ్రల్ అంటే
log x హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ముందు రాసుకున్నాను, ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ 2 log x డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ ఎక్స్. ఆల్రెడీ ఇక్కడ ఇంటిగ్రేషన్ వాడేసాను కదా, ఎక్స్, ఆ ఎక్స్ ఇదే, ఎక్స్ ఎక్స్ రెండు క్యాన్సిల్. మిగిలింది ఏంటి? 2 log x మిగిలింది. ఈ 2 బయటికి తీసుకొచ్చేసాను. ఇంకా మిగిలింది ఏంటి? log x ఒక్కటే మిగులుద్ది. మరి ఇంటిగ్రేషన్లో ఒక్కటే ఉంది అంటే రెండో దాన్ని 1 అనుకోవాలనుకున్నాం కదా, మళ్ళీ 1 అన్నాను. 1 ఇంటూ log x అంటే మళ్ళీ బై పార్ట్స్ కనబడుతుంది ఇక్కడ, రెండింటి మధ్య ఇంటూ ఉండటం వల్ల. ఈ రెండింటి మధ్య ఇంటూ ఉండటం వల్ల రెండవసారి కూడా బై పార్ట్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఈ ప్రాబ్లంలో ఎన్నిసార్లు బై పార్ట్స్ వాడాలి? రెండవసారి కూడా వాడాలి. సో మళ్ళీ 1 అంటే ఆల్జిబ్రాయిక్, ఇదంటే లాగర్థమిక్. ఎల్ ముందు వస్తుంది కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ అయింది. ఇంకా బై పార్ట్స్ ఫార్ములా రాయటం లేదు, డైరెక్ట్గా ఫార్ములాలో రీప్లేస్ చేస్తున్నాను. దానికి ముందు ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్గా కిందకి దింపేశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఫార్ములా రాసినట్టే వాటిలో రీప్లేస్ చేశాను. ఇంకా మిగిలింది సింప్లిఫికేషనే. ఇక్కడ ఇంటిగ్రేషన్ కానీ ఏమీ లేదు కాబట్టి ఇది యాస్టీజ్గా వస్తూ ఉంటుంది. ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1కి ఇంటిగ్రేషను ఎక్స్ కదా, సో ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ డిఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. ఇక్కడ వరకు ఇంటిగ్రేషన్ ఏం లేదు కాబట్టి అది యాసిడ్ కిందకి దింపేసాం. ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంకా మిగిలింది 1 కదా, 1కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్. సో ఇంకా మిగిలిన ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది కాబట్టి మిగిలింది కేవలం సింప్లిఫికేషనే. ఏం సింప్లిఫై చేయొచ్చు? ఈ -2ని లోపలికి మల్టిప్లై చేయొచ్చు, అంతేగా. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x లాగ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఇంకా దీనికి మించిన సింప్లిఫికేషన్ లేదు కాబట్టి ప్లస్ సి యాడ్ చేశాను. దీంతో ఈ ప్రాబ్లం కూడా అయిపోయింది. సో బై పార్ట్స్ వాడేటప్పుడు ఒకే ప్రాబ్లంలో 2 సార్లు కూడా బై పార్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే రెండవ ఫంక్షన్ లేనప్పుడు రెండవ ఫంక్షన్ని 1 అనుకొని లెక్కని కొనసాగించాలి. దీంతో ప్రాబ్లం అయిపోయింది.